వచ్చాక లేకపోతే జగన్ వస్తే కొంతమంది ఐఏఎస్లు తందించుకుంటాడా ఎవరన్నా? వాస్తవంగా మన ఐఏఎస్లు ఐపీఎస్లు చాలా వరకు జాగ్రత్త పడుతున్నారు. అందుకని జగన్ టైంలో ఏం చేశాడు, ఇతర రాష్ట్రాల నుంచి వాటి నుంచి తెచ్చుకున్నాడు. ఏది డెప్యుటేషన్ మీదన వాళ్ళతోనే కదా పనులు చేయించుకుంది లోకల్ వాళ్ళతో కంపేర్ చేస్తే కనుక. ఇప్పుడు వీళ్ళు డెప్యుటేషన్ మీద తెచ్చుకుంటున్నారు కదా. అవి కామన్ గా జరిగిపోతున్నాయి. ఇప్పుడు అంతా కళ్ళెదురుగుండా కనబడుతుంది. ఒకటేంటంటే వీళ్ళు ఇంకా మేము ప్రజల్ని మోసం చేయగలము అనుకుంటున్నారు. చేశారు కాబట్టి మొన్న అన్నది. కాకపోతే మొన్నటిసారి నిజం వీళ్ళ కూడా వన్ ఆఫ్ ద పార్ట్ ప్రజల్ని మోసం చేయడం. ఇప్పుడు ఆ మోసాన్ని కంటిన్యూ చేయడం. ఇప్పుడు వాళ్ళే రాసుకొచ్చారు 20 కోట్ల రూపాయలకి అమరావతిలో భూములు అన్నటువంటిది, ఏది అమ్మేస్తున్నారు అనేటటువంటిది. అట్లాగే రాస్తారు. ఇంతకుముందు అంతా పూర్తయిపోయింది, కళ్ళకు కనబడట్లేదు అని రాయలేదా? ఎక్కడో ఎందుకు రాజధానిలో వరదలు ఎక్కడొచ్చినాయి అబద్ధం అని చెప్పేసి వీళ్ళు ఫోటో పెట్టలేదా? తర్వాత మొన్న డైరెక్ట్ గా ఓపెన్ అప్ అయ్యారు కదా, ఆ ఇంటి దగ్గర మళ్ళీ అదే పేపర్లో రాశారు కదా, అక్కడ మునిగిందని చెప్పేసి. ఏది మొన్న వరదలు వచ్చినాయి అక్కడ అధికారిని సస్పెండ్ చేశారు. ఏది మొన్న వరదలు వచ్చినప్పుడు ఆ మంతెన సత్యనారాయణ ఆశ్రమం దగ్గర గేట్ తీయలేదని చెప్పి, అంతకుముందే వరదలే రాలేదన్నారు. ఫోటోలు కూడా వేశారు. సాక్షి వేసిన ఫోటోకి పోటీగా ఏమీ రాలేదని ఫోటోలు వేశారు. అంటే అడుగడుగున మోసం, అణువణువున మోసం. పార్టీ కార్యకర్తలు పార్టీ నాయకులు కూడా వ్యవహరించట్లేదు అట్లాగా. అంత దారుణంగా బిహేవ్ చేస్తున్నారు వీళ్ళు, అంత మించేం లేదు. కానీ ఈ మధ్యన అధికారుల మీద ఎందుకు పడుతున్నారు సార్? ఇప్పుడు 2014